माधव कुंज विहारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज विहारी। गोपी जन वल्लभा गिरिवरधारी। गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदानंदन व्रज जनरंजन। यशोदानंदन व्रज जनरंजन। यमुनतीरावनचारी। यमुनतीरावनचारी। जय राधा माधव कुंज विहारी। राधा गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदानंदन व्रज जनरंजन। यमुनतीरावनचारी। जय राधा माधव कुंज विहारी। राधा माधव जय राधा माधव कुंज विहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभयचरणारविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం చతుర్దశకందం మూడవ అధ్యాయం శివుడు సతీదేవి సంవాదం. శ్లోకం సంఖ్య 12. పశ్య ప్రయాంతి అభవ అన్యయోషితః అపి అలంకృతాః కాంతసఖాః వరోధశః యాసాం వ్రజద్భిః శితికంఠ మండితం నభః విమానైః కలహంస పాండుభిః. పశ్య ప్రయాంతిరభవన్యయోషితో పశ్య ప్రయాంతిరభవన్ అభవాన్యయోషితో అప్యలంకృతాః కాంతసఖావరోధశః
అప్యలంకృతాః కాంతసఖావరోధశః యాసాం వ్రజద్భిः శితికంఠమండితం యాసాం వ్రజద్భిः శితికంఠమండితం నభో విమానై కలహంస పాండుభిः నభో విమానైః కలహంస పాండుభిः పశ్య ప్రయాంతిరభవాన్యయోషితో అప్యలంకృతాః కాంతసఖావరోధశః యాసాం వ్రజద్భిः శితికంఠమండితం నభో విమానైః కలహంస పాండుభిः పశ్య ప్రయాంతిరభవాన్యయోషితో అప్యలంకృతాః కాంతసఖావరోధశః యాసాం వ్రజద్భిः శితికంఠమండితం నభో విమానైః కలహంస పాండుభిः అప్యలంకృతాః కాంతసఖావరోధశః యాసాం వ్రజద్భిः శితికంఠమండితం నభో విమానైః కలహంస పాండుభిः పశ్య ప్రయాంతిరభవాన్యయోషితో అప్యలంకృతాః కాంతసఖావరోధశః యాసాం వ్రజద్భిः శితికంఠమండితం నభో విమానైః కలహంస పాండుభిः. ఎవరైనా ఆన్లైన్లో చెప్తారా? పశ్య ప్రవాంతిరభవాన్యయోషితో అప్యలంకృతాః కాంతసఖావరోధశః అప్యలంకృతాః కాంతసఖావరోధశః యాసాం వ్రజద్భిः శితికంఠమండితం యాసాం వ్రజద్భిः శితికంఠమండితం నభో విమానైః కలహంస పాండుభిః నభో విమానైః కలహంస పాండుభిः. పశ్య గాంచుము ప్రయాంతీః చనుచున్నారు అభవ జన్మలేనివాడా అన్యయోషితః ఇతర స్త్రీలు అపి నిక్కముగా అలంకృతాః ఆభూషితులై కాంతసఖాః భర్తలను స్నేహితులను కూడి వరోధశః పెద్ద సంఖ్యలో యాసాం వారి యొక్క వ్రజద్భిః ఎగురుచున్న శితికంఠ ఓ నీలకంఠ మండితం అలంకృతమైన నభః ఆకాశమును విమానైః విమానములచే కలహంస హంస పాండుభిః తెల్లని అనువాద మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాల వారిచే. ఓ అభవ నీలకంఠ, నా బంధువులే గాక ఇతర స్త్రీలు కూడా చక్కని వస్త్రధారణ గావించి ఆభరణ భూషితులై తమ భర్తలను స్నేహితులను గూడి చనుచున్నారు. వారి శ్వేత విమాన గుంపుతో ఆకాశమంతయు ఎంతగా శోభించుచున్నదో ఒక్కమారు గాంచుము. భాష్యం. శివుడు సాధారణంగా భవుడు అనగా జన్మించినవాడు.
అని తెలియబడినను ఇచ్చట మాత్రం అభవ అనగా జన్మరహితుడు అని సంబోధింపబడినాడు. రుద్రుడు అనగా శివుడు నిజమునకు బ్రహ్మదేవుని భృకుటి నుండి జన్మించాను. బ్రహ్మదేవుడు ఏ మానవుని నుండి కానీ జీవి నుండి కానీ జన్మింపక నేరుగా విష్ణువు నాభి కమలము నుండి జన్మించినందున స్వయంభువు అని పిలువబడినాడు. శివుని అభవునిగా సంబోధించినప్పుడు దాని భావము అతడు ఏనాడును భౌతిక క్లేశములను అనుభవింపలేదని గ్రహింపవచ్చును. తన తండ్రితో ప్రత్యక్ష సంబంధము లేనట్టి వారు సైతము అచ్చటి కేగుచున్నారని, అయినచో అతనితో సన్నిహితముగా సంబంధము కలిగిన తనను గూర్చి వేరుగా తెలుపునదేమున్నదని సతీదేవి భర్తకు తెలియజెప్పగోరెను. శివుడు ఇచ్చట నీలకంఠునిగా సంబోధింపబడెను. శివుడు విషపానము చేసి అది క్రిందికి జారకుండగా కంఠమునందే పట్టియుంచెను. ఆ కారణమున అతని కంఠము నీలమయ్యెను. అప్పటి నుండి అతడు నీలకంఠునిగా ప్రసిద్ధికెక్కెను. ఇతరుల లాభం కొరకే అతడు విషపానము చేశాను. దేవదానవులు సముద్ర మంథనము చేసినప్పుడు తొలుత విషము ఉత్పన్నమయ్యెను. విషమయమైన సముద్రము అన్యులకు ప్రమాదము కలిగజేయును గనుక శివుడు దానినంతటినీ త్రాగివేశను. అనగా ఇతరుల లాభము కొరకు అతడు విషపానమునే కావించెను. అయినచో ఇక ఇప్పుడు అతని భార్య పుట్టింటికేగుటకు స్వయముగా అర్థించుచున్నది కనుక అనుమతించుట తనకు ఇష్టము లేకపోయినను కరుణతో అతడు ఆ రీతి కావింపవలసి ఉన్నది అని సతి భావం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మీలితమైన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామనే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామనే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణి. వందేహం శ్రీగురో శ్రీదపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథానుతం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖానుతాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భగవద్గీత శివుడు సతీదేవి మధ్య సంవాదం ఈ విధంగా కొనసాగుతుంది. సతీ శివుడిని ఏమంటారు అభ్యర్థిస్తుంది తనకి నచ్చి చెప్పడానికి. ఏదో ఒక విధంగా తను తన తండ్రి నిర్వహించే యజ్ఞ కార్యానికి వెళ్ళాలని కోరుకుంటుంది. దానికి అనేక కారణాలు చెప్తుంది. ముఖ్యంగా తన తండ్రి తనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు, అంతేకాకుండా బంధువులందరూ అక్కడికి వస్తున్నారు అని చెప్పింది. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తుంది? బంధువులే కాకుండా ఇతరులు కూడా వస్తున్నారు, ఇతర స్త్రీలు కూడా, అంటే నేరుగా సంబంధం లేని వాళ్ళు కూడా ఈ యజ్ఞానికి వస్తున్నారు. తన తండ్రితో నేరుగా సంబంధం లేని వాళ్ళు కూడా యజ్ఞానికి వస్తున్నారు. అలాంటప్పుడు తను ఎందుకు వెళ్ళకూడదు అని ఇక్కడ సతీ శివుణ్ణి అడుగుతుందన్నమాట. మరి మనం చూసాం దక్షుడు ముందు అధ్యాయంలో యజ్ఞం చేసినప్పుడే శివుడిని అవమానించాడు, శివుడి పట్ల అపరాధం చేశాడు. మరి అందుకు కారణంగా శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి చాలా కాలం వరకు మళ్ళీ దక్షుడిని చూడలేదు కదా. మరి దక్షుడి పైన కోపంతో శివుడు చూడలేదా? ఎందుకు శివుడు దక్షుడి దగ్గరికి వెళ్ళదు అనుకున్నాడు? మనం అనుకున్నాం శివుడు అలాంటి ద్వేషమేమీ మనసులో ఉంచుకోడు, ఎందుకంటే ఆయన గొప్ప వైష్ణవులు ఎప్పుడు కూడా ఇతరులపైన ద్వేషాన్ని చూపరన్నమాట కదా. మనం చాలాసార్లు చెప్పుకుంటాం, ఏంటి యుధిష్ఠిర మహారాజుని ఏమంటారు? అజాతశత్రు అంటే మరి ఆయనకు శత్రువులు లేరా?
ఆ? దుర్యోధనుడు ఆయన శత్రువే, కానీ దుర్యోధనుడు యుధిష్ఠుని శత్రువుగా చూస్తాడే కానీ యుధిష్ఠుడు ఎప్పుడు కూడా దుర్యోధన్ని శత్రువు అనుకోలేదు. ఏమనుకున్నాడు? సోదరుడే అని అనుకున్నాడు. సోదరుడనే అనుకున్నాడు, కానీ దుర్యోధనుడు ఎప్పుడు అలా చూడలేదన్నమాట. ఆ విధంగా ఏంటంటే శివుడు కూడా దక్షుడి పైన ఆయనకి కోపమేం లేదు, కానీ మరి ఎందుకు అంతకాలంగా వెళ్ళలేదంటే వెళ్తే ఏమవుతుంది? అదే జరుగుతుంది. ఎందుకంటే దక్షుడు ఇంకా తన ఆ, భావాన్ని మార్చుకోలేదని చెప్పేసి శివుడికి తెలుసు. దక్షుడి యొక్క ఆ, పద్ధతి అంటే దక్షుడి యొక్క భావం ఇంకా తన భావంలో ఎలాంటి మార్పు లేదు. ఇంకా శివుడి పైన అలాంటి నీచ భావనతోనే ఉన్నాడు. అంటే శివుడు ఇంకా నీచమైన వాడే అన్న భావనతో ఉన్నాడని శివుడికి తెలుసు. మళ్ళీ వెళ్తే మళ్ళీ అవమానం జరుగుతుంది, దానికి మళ్ళీ ఎన్నో అనర్థాలు జరుగుతాయి. మొదటిసారి ఏం జరిగింది? ఎన్నో ఒకరినొకరు శపించుకొని, అది మనం చెప్పుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. ఒకరినొకరు శపించుకున్నారు. మనం సాధారణంగా ఇద్దరు వ్యక్తులు గొడవ పడితే ఒకరొకరు మాటలాడుకున్నట్టు, అంటే తిట్టుకున్నట్లుగా, లేకపోతే కొద్దిగా కలహించుకోవచ్చు, అలా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగింది? కేవలం వాళ్ళిద్దరి మధ్య కాకుండా వాళ్ళ అనుచరులు కూడా ఒకరినొకరు శపించుకున్నారు. మరి శపించుకోవడం అది సాధారణమైనది ఏం కాదు. అనుచరులనే కాదు, భవిష్యత్తులో రాబోయే అనుచరులు కూడా దానికి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది కదా. శివుడి అనుచరులు ఏమవుతారని చెప్పేసి అటు బృహస్పతి, ఆ బ్రాహ్మణులు అందరూ కూడా శపించారు. ఇటు బ్రాహ్మణులందరూ దిగజారిపోతారని చెప్పి శివుడి యొక్క అనుచరులు శపించారు. మరి అంతటి నష్టం జరిగిన తర్వాత మళ్ళీ అలాంటి నష్టాన్ని శివుడు కోరుకోవట్లేదు, కాబట్టి ఆయన వెళ్ళొద్దు అనుకున్నాడు. అంతేగాని ఆయనకి వ్యక్తిగతంగా దక్షుడిపైన ఎలాంటి ద్వేషం లేదు. అది సతికి తెలుసు. అందుకనే ఇక్కడ చెప్తుంది అన్నమాట, రకరకాల కారణాలు చెప్తుంది. ముఖ్యంగా ఏంటంటే, సో నువ్వు గొప్పవాడివి. శివుడిని ఏమంటారంట? ఏమని సంబోధిస్తుంది ఇక్కడ ఈ శ్లోకంలో? శితికంఠ, ఓ నీలకంఠ అని సంబోధిస్తుంది. నీలకంఠుడని శివుడికి ఎందుకు పేరు వచ్చింది? విషం ఎందుకు తాగాడు? విషాన్ని ఎందుకు తాగాడు? విషమయమైన సముద్రము అన్యులకు ప్రమాదం కలుగజేయను గనక శివుడు దానిని అంతటినీ త్రాగివేశాడు. ఇతరులు దానివల్ల ప్రమాదానికి గురవుతారని చెప్పేసి దానిని శివుడే స్వీకరించాడు. మరి అంతా కూడా సముద్రంలో కలిసిపోయి అది బయటకు వచ్చేసి అందరూ తీసుకున్నట్లయితే లోక వినాశనం జరుగుతుంది. కాబట్టి దాన్ని శివుడు గొప్ప మనస్సుతో స్వీకరించాడు. మరి ఇతరుల లాభం కొరకు తాను విషపానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళ పట్ల కరుణతో. మరి అదే కరుణ ఇప్పుడు కూడా చూపించాల్సిన అవసరం వచ్చింది. నువ్వు అంత గొప్ప కార్యం చేశావు, ఇది నీకు చిన్న విషయం. ఒక దక్షుడిని క్షమించడం, దక్షుడు చేసిన అపరాధాన్ని మన్నించడం శివుడికి చాలా చిన్న విషయం అని చెప్పేసి పార్వతి అంటుందన్నమాట. ఇతరుల కోసం ఎంతో గొప్ప కార్యాన్ని చేసావు, అంత విషయాన్నే కంఠంలోకి తీసుకున్నావు, ఇది పెద్ద విషయం ఏముంది అంటే ఇక్కడ సతి మళ్ళీ జరగబోయే పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతుంది. ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోతుంది. అందుకనే అన్నారనమాట. యాక్చువల్లీ చాలాసార్లు మనం చూస్తుంటాం కదా, పిల్లలు మరియు స్త్రీలు అల్పబుద్ధి గలవారై ఉంటారని చెప్పబడింది. అల్పబుద్ధి అంటే వాళ్ళు జ్ఞానులు కాదని కాదు, దాని అర్థం ఏంటి? త్వరగా భావోద్వేగాలకు గురి అవుతారనమాట. యాక్చువల్లీ దే ఆర్ మోర్ ఎమోషనల్ దాన్ ఇంటెలిజెంట్. దే మే బి ఇంటెలిజెంట్, అంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, బుద్ధి ఉండొచ్చు, కానీ వాళ్ళ యొక్క ఈ ఎమోషన్స్, భావాలు అనేటివి వాళ్ళ యొక్క బుద్ధిని అధిగమిస్తాయి అన్నమాట. చాలాసార్లు చూస్తుంటాం ఈ ఎమోషన్స్. మరి ముఖ్యంగా భావాలు కూడా భౌతికమైన అయితే ఇంకా అది ఇంకా
అంటే వినాశనానికి దారి తీయచ్చు. వినాశనం అంటే దిగజారిపోవచ్చు. మనం చూసాం. అందుకని ముందు శ్లోకంలో 11వ శ్లోకంలో ప్రభుల వారు భాషణంలో వివరించారు కదా! సతి భౌతిక చైతన్యంతోనే ఉంది. ఎందుకంటే భౌతిక బంధాలనే ఆమె లెక్కపెడుతుందన్నమాట. నా బంధువులు, నా అక్క చెల్లెళ్ళు, నా తల్లి, సో వాళ్ళందరినీ కలవడానికి నాకు ఇది ఒక అవకాశం. ఎంతో కాలంగా అక్కడికి వెళ్ళలేదు. అందరిని బంధువుల్ని కలవడానికి వెళ్ళాలనుకుంటుంది. తను బుద్ధితో ఆలోచించలేకపోతుంది. ఒకవేళ వెళ్తే ఏమవుతుందని తను అర్థం చేసుకోలేకపోయిందనమాట. సో కాబట్టి మరి శివుడు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా సరే అసలు శివుడు చెప్పడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే అక్కడ అవసరం లేదు. ఒక విధంగా చెప్పాలంటే పార్వతికి తెలుసు. పార్వతికి అసలు ఏమవుతుందో ఒక విధంగా తెలుసు. కానీ తను నియంత్రించుకోలేకపోయిందన్నమాట. ఎలాగైనా సరే వెళ్ళాలి, తన పుట్టింటికి వెళ్ళాలని చెప్పేసి పార్వతి అనుకుందనమాట. సో మరి దానికి పర్యవసనంగా ఏం జరిగిందో మనం చూసాం. కొన్నిసార్లు మనం అలాగే చూస్తుంటాం అనమాట. ఏంటి ఇప్పుడు మన యొక్క అథారిటీ ఎవరిని కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే ఇప్పుడు 3 రకాలుగా చేయొచ్చు. అథారిటీ తెలుగులో ఏమంటారు? ఓకే, ఏదైనప్పుడు కూడా అందరికి అర్థమైంది కదా. సో గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు 3 రకాలుగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది అనమాట. ఒకటి ఏంటంటే ముందుగా గురువుకి కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే గురువు దగ్గర కావచ్చు, మన గురువు యొక్క ప్రతినిధి దగ్గర అంటే సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అంటే మన అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఏం చెప్తాను, సగం ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట. యాక్చువల్లీ ఉన్న విషయాన్ని సగం చెప్పి వాళ్ళు అనుకున్నది సరైన అనిపించుకోవడానికి అలా సగం విషయం చెప్తారన్నమాట. కొన్నిసార్లు చూస్తుంటాం మనం కూడా, చిన్న పిల్లలు గొడవ పడినప్పుడు వాళ్ళు వస్తారు. సో ఆ వ్యక్తి అలా చేశాడు కాబట్టి నేను ఇలా చేశాను, ఇందులో తప్పేముంది అని చెప్తారు. మనకేమనిపిస్తుంది? కరెక్టే కదా అనిపిస్తుంది కదా. అలానే అనిపిస్తుంది. కానీ తర్వాత ఇంకో వ్యక్తి కూడా వచ్చేసి అసలు అక్కడ ఏం జరిగిందనే విషయం తన వైపు నుండి చెప్పాడనుకోండి, అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓ అసలు విషయం మనకు అర్థమైన తర్వాత లేదు అలా చేయకూడదని అనిపిస్తుంది అనమాట. ఇలా కొన్నిసార్లు వ్యక్తులు ఏం చేస్తుంటారంటే గురువు దగ్గరికి వెళ్ళేసి కూడా అలానే చేస్తుంటారనమాట. ఏం చేస్తుంటారు, పూర్తి విషయం చెప్పకుండా విషయాన్ని సగం చెప్పి తను చేసిన కార్యం సరైందే అనిపించుకోవడానికి అనమాట. కానీ గురువు దాన్ని గుర్తించగలడు. సమయం వస్తుంది దాని ఎందుకు అలా గురువుని మోసం చేయడం ద్వారా మోసపోయేది ఎవరు? మనమే. సో కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. మన గురువుని అథారిటీని పూర్తిగా పాటించాలన్నమాట. ఇప్పుడు సతీ కూడా తన భర్త శివుడు చెప్పిన విషయాన్ని అంగీకరించినట్లయితే తను రక్షింపబడేది, తను లాభాన్ని పొందేది. కానీ తన అథారిటీ, ఒక విధంగా చెప్పాలంటే శివుడు సతీ యొక్క అథారిటీ కదా. మరి తనకి అసలైన విషయం అంటే తను మాట వినకుండా, శివుడు చెప్పిన మాట వినకుండా తన భావాన్ని శివుడి నుండి సరైన అనిపించుకోవడానికి రకరకాల కారణాలు చెప్పడానికి ప్రయత్నించింది. సో అలా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఏంటంటే శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళేసి అలా తను చెప్పిందే సరి అయిందని అనిపించుకోవడానికి. కొన్నిసార్లు ఏం చెప్తుంటారు, గురువు ఏం చేస్తుంటాడు, లేదు ఇది నీకు మంచిది కాదని చెప్తుంటాడు అనమాట. లేక ఇది నాకు మంచిది కాదన్నప్పుడు సరి అయిన శిష్యుడు ఏం చేస్తాడు, వెంటనే వింటాడు. తనకు నచ్చకపోయినా సరే గురువు చెప్పాడు కాబట్టి వింటాడు. అర్జునుడు చూసాం, అర్జునుడు ఏమన్నాడు, యుద్ధం చేయడం అర్జునుడికి ఇష్టం లేదు, కానీ కృష్ణుడు చెప్పాడు అనమాట. మనం 3వ అధ్యాయంలో చూసినట్టయితే ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాహ కర్మబంధనంలో చిక్కుకోరు.
కానీ లే భగవంతుని యొక్క ఉపదేశాలను పాటించకపోతే ఏమవుతుంది తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 3వ అధ్యాయం 33వ శ్లోకంలో 32వ శ్లోకంలో ఏత్వేత ఏత్వేతది అభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతస. కానీ అసూయతో ఈ ఉపదేశాలను అలక్ష్యపరిచి అనుసరింపని వారు సమస్త జ్ఞానరహితులుగా మూఢులుగా పూర్ణత్వ యత్నాలలో నష్టపడిన వారుగా భావింపబడతారు. ఏమవుతుంది? భౌతిక బంధాల్లోనే చిక్కుకుపోతారు. భగవంతుని యొక్క ఉపదేశాలు వినకపోతే ఏమవుతుంది? భగవంతుని ఉపదేశాలు వినకపోవడం అంటే అది అసూయతో అనమాట. ఎందుకు వినాలి అంటే మన ఆనందాన్ని విడిచిపెట్టేసి భగవంతుడు చెప్పినట్లుగా ఎందుకు నడుచుకోవాలి అన్నట్లేనమాట యాక్చువల్లీ. కానీ దానివల్ల నష్టపోయేది మనమే. సో అలా వాళ్ళు అందుకనే వాళ్ళను జ్ఞానరహితులు మూఢులు అంటారు. అందుకనే గురువు చెప్పింది తనకు సమంజసంగా అనిపించకపోయినా సరే కృష్ణుడు ఏం చేశాడు? చివరికి కరిష్యే వచనం మమ అన్నాడా? నాకు నచ్చినట్లుగా, లేకపోతే కరిష్యే వచనం మనస్సు చెప్పినట్లుగా చేస్తానన్నాడా? చాలాసార్లు అలానే అనిపిస్తుంది అనమాట. మన మనసుకి ఏదైతే సరైందో అదే, మన మనసు ఏదైతే చెప్తుందో అదే సరైందని అనిపిస్తుంది. అదే ఆ విషయాన్నే గురువు కూడా అదే చెప్పాలి. నువ్వు గురువు నుండి అదే విషయం చెప్పడానికి, ఇది సరైంది అని చెప్పడానికి ఆ గురువు కూడా దాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నిస్తామన్నమాట. రకరకాలుగా గురువుని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంటారు శిష్యులు కొన్నిసార్లు. కానీ దానివల్ల నష్టపోయేది మనమే. కానీ గురువు చాలా జ్ఞానవంతుడు కాబట్టి నేను కూడా చాలాసార్లు గమనించాను. మన గురు మహారాజ్ పరంపూజ్య భక్తి వికాస్ మహారాజ్ కూడా కొన్నిసార్లు శిష్యులు వెళ్ళేసి ప్రశ్నలు అడుగుతుంటారనమాట. నేను ఈ సందర్భంలో ఏం చేయాలి అంటే ఆ చేయవలసిన పని తనకు మంచిది కాదన్నప్పుడు గురువు ఏం చేస్తాడు? మెల్లిగా దాని యొక్క పర్యవసనాలు ఏంటి, తత్వపరంగా మరియు అనేక విధాలుగా ఏం చేస్తాడు? ఇలా చేయడం మంచిది కాదు, దానివలన ఏం జరుగుతుంది, ఎలాంటి నష్టం కలుగుతుందని ముందుగా వివరిస్తాడు. అప్పుడు వెంటనే వింటే బాగుంటుంది. వినకుండా లేదు ఇలా చేస్తే బాగుంటుంది, నాకు దానివల్ల మంచి జరుగుతుంది అనిపిస్తుంది అంటే అప్పుడు గురువు ఏం చేస్తాడు? సరే నీ ఇష్టం అంటాడు. అప్పుడు మళ్ళీ ఈ శిష్యుడు గురువుని అడుగుతాడు అన్నమాట. యాక్చువల్లీ అంటే మీరు ఈ పని చేయమంటున్నారా అంటే అప్పుడు గురువు ఏంటాడంటే అలా చేస్తే పర్యవసనాలు ఇలా జరుగుతాయి అంటాడు. మరి చేయొద్దంటారా అంటే నేను చేయొద్దనను, నీ ఇష్టం, చేస్తే చేయమంటాడు. అంటే మీరు చేయమంటున్నారా అంటే చేయడం వల్ల ఇలా పర్యవసనాలు ఉంటాయని చెప్పేసి చెప్తాడు అనమాట. ఏది ఎస్ఆర్ నో ఉండదన్నమాట. యాక్చువల్ అంటే ఖచ్చితంగా కొన్నిసార్లు సమాధానం చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే గురువు తనకు నచ్చిన విషయాన్ని గురువు చెప్పకపోతే కొన్నిసార్లు శిష్యులు గురువు పట్ల విశ్వాసాన్ని కోల్పోతారు, నమ్మకాన్ని కోల్పోతారు అన్నమాట, శ్రద్ధ కోల్పోతారు. గురువు నేను అనుకున్నది సరైందే కానీ గురువు అది చెప్పట్లేదు కాబట్టి గురువు సరి అయినవాడు కాదు, నా పట్ల గురువుకి ప్రేమ లేదు అని చెప్పేసి దూరంగా అయిపోతారని చెప్పేసి గురువు ఎప్పుడు కూడా మనం చాలాసార్లు, ఎప్పుడు అని కాదు, ఎవరైతే పూర్తిగా గురువుకి శరణాగతి పొందుతారో వాళ్ళకి నేరుగా గురువు చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు. అంతే కదా, అర్జునుడు ఎప్పుడైతే శరణాగతి పొందాడో కృష్ణుడు వెంటనే తనను మందలించడానికి సిద్ధపడ్డాడు. కానీ పూర్తిగా శరణాగతి పొందని శిష్యుడు ఉన్నట్లయితే నేరుగా గురువు ఉపదేశాలు ఇవ్వలేడు అనమాట. ఎందుకంటే వాళ్ళు గురువునే తిరస్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి గురువు చాలా బాధ్యత గలవాడు. అంతేకాకుండా గురువు యొక్క స్థానం అనేది చాలా సంక్లిష్టమైనది అనమాట, చాలా భారంతో కూడుకున్నది, అంత సులభమైనది కాదు. అలా శిష్యులు అలా చేస్తుంటారు. కొన్నిసార్లు ఇంకా ఏం చేస్తుంటారంటే శిష్యులు వచ్చేసి అంటే మనం ముందు చూసినట్టు ఏంటంటే గురువు చెప్పింది పూర్తిగా వినే శిష్యుడు ఒక రకం, అలా కాకుండా వినకుండా కొందరు ఏం చేస్తుంటారంటే రెండో రకం వాళ్ళు పూర్తిగా తిరస్కరిస్తారన్నమాట. నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేనేం చేయబోతున్నానో నీకు చెప్పడానికి వచ్చాను, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, నీకు ఇలా చేయాలనుకుంటున్నానని చెప్పేసి చెప్తారన్నమాట. దాని ప్రభావం మళ్ళీ ఇంకా కొందరు ఏం చేస్తుంటారంటే అది చేసిన తర్వాత
ఏదో తప్పిదం జరిగిన తర్వాత క్షమించండి క్షమించండి, ఓ మీకు కోటాను కోట్ల ప్రణామాలు, నేను తప్పు చేశాను, మీరెంతో కృపామేలు, నన్ను క్షమించండి అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. అలా ఇది రెండో రకం అనమాట. మొదటి రకం గురించి చెప్పింది చేస్తారు, రెండో రకమేమో వాళ్ళకి నచ్చింది, వాళ్ళ మనసు చెప్పింది చేస్తారు. మూడో రకం ఏం చేస్తుంటారంటే గురువు వాళ్ళకి నచ్చింది గురువు సరే అనేటట్లుగా చెప్పే సరే అని అనిపించుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. కానీ గురువును మోసం చేస్తే మోసపోయేది మనమే. మనం క్రితం వారం కాకుండా అంతకుముందు ఆదివారం ప్రవచనంలో చర్చించుకున్నాం, గుర్తుందా ఎవరికైనా? ఒక పిచ్చివాడు వృత్తాంతం చర్చించుకున్నాం, గుర్తుందా ఎవరికైనా? పిచ్చివాడు హాస్పిటల్లో ఇటుకను పట్టుకొని కుక్క పిల్లలతో ఆడుకుంటుంటాడు, విన్నారా? సో అక్కడ ఏం జరుగుతుంది? గురువును మోసం అంటే డాక్టర్ని మోసం చేశానని అనుకుంటాడు, కానీ మోసపోతాను. అది సో మనమందరం కూడా ఈ భౌతిక ప్రపంచంలో అజ్ఞానంతో ఉన్నాం. ముందుగా అజ్ఞానంతో ఉన్నాం కాబట్టి గురువుని స్వీకరించాం. మళ్ళీ గురువుని స్వీకరించిన తర్వాత లేదు లేదు నాకు తెలుసు అని అనుకుంటే అది అజ్ఞానం అనమాట. గురువు కంటే నాకే ఎక్కువ తెలుసు అనుకుంటే అసలు గురువుని ఉపయోగమే లేదన్నమాట. గురువు స్వీకరించడంలో ఉపయోగమే లేదు. ఎలాగైతే ఆ వ్యక్తి పిచ్చివాడు ఏం చేశాడు, హాస్పిటల్లో ఏం చేశాడంటే ఒక ఇటుకను పట్టుకొని దానికి తాడు కట్టేసి పప్పి పప్పి అని చెప్పేసి కుక్క పిల్లలాగా ఆడుకుంటున్నాడంట. ఇటుకకు తాడు కట్టేసి పప్పి అని ఆడుకుంటున్నాడు. డాక్టర్ వచ్చి చూశాడనమాట, ఏంటి వీడికి పిచ్చి ఇంకా ఇట్లా అయిపోయింది, ఇటుకను పట్టుకొని కుక్క పిల్ల అంటున్నాడు, అది పిచ్చే కదా, అలా చేస్తున్నాడని డాక్టర్ అనుకున్నాడు. సరే వాడికి చెప్పడానికి ప్రయత్నించాడు అనమాట, అరే ఇది కుక్క కాదు ఇటుక అని చెప్పడానికి ప్రయత్నించాడు. అప్పుడు వాడేమంటాడు, లేదు లేదు ఇది కుక్కే అంటాడు, నీకే తెలియదు నువ్వే పిచ్చివాడి అంటాడు అనమాట. అలా డాక్టర్ మళ్ళీ తర్వాత రోజు వచ్చాడు, మళ్ళీ వీడు అలానే కుక్కతో ఆడుతున్నాడు. అలా కొన్ని రోజులు చూసినా సరే డాక్టర్కి అలానే ఆడుతున్నాడు అనమాట. ఇంకా చాలా కాలం తర్వాత ఒకరోజు డాక్టర్ వచ్చేసరికి పిచ్చివాడు ఏం చేస్తున్నాడంటే తన గదిలో ఒక మూలకి కూర్చున్నాడు అనమాట. యాక్చువల్లీ ఆ ఇటుక ఇంకొక మూలకు ఉంది, ఆ తాడు ఇంకో మూలకు ఉంది. అప్పుడు డాక్టర్ వచ్చేసి ఆ పిచ్చివాడితో అన్నాడు, ఏంటి అలా నీ పప్పిని అలా పక్కకి పడేసావేంటి, పప్పితో ఆడుకోవట్లేదు ఏంటి అని చెప్పేసి డాక్టర్ అన్నాడు అనమాట. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడట అంటే, పప్పి ఎక్కడిది, అది ఇటుక అన్నాడంట. అప్పుడు డాక్టర్ ఆనందపడ్డాడు అనమాట. యాక్చువల్లీ ఏంటి వీడికి పిచ్చి కుదిరింది, పిచ్చి తగ్గిపోయింది, అంతే కదా, ఇటుక అంటున్నాడు, పిచ్చి తగ్గిపోయింది, అమ్మాయ ఇప్పటికీ మందులు పనిచేసాయి, పిచ్చి తగ్గిపోయిందని చెప్పేసి సరే పిలిచి వీడిని బయటికి పంపించండి అని చెప్పేసి చెప్పారనమాట. అయితే వాళ్ళ కాంపౌండర్ వాళ్ళని పిలిచేసి బయటికి పంపించామని చెప్పారు. అయితే వీడేం చేశాడట అంటే బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ ఇటుకను చంకలో పెట్టుకొని వెళ్తూ పప్పి మనం డాక్టర్ని మోసం చేసాము అన్నాడంట. సో ఎవరు మోసపోయారు అక్కడ? సో వాడికి పిచ్చి ఎప్పటికైనా నయం అవుతుందా? నయం అవుతుందన్నమాట. సో అలా గురువు దగ్గరికి మనం వెళ్ళేదే మన అజ్ఞానంతో వెళ్తాం కదా. అజ్ఞానంతో ఉన్నాం కాబట్టి మన ఇంద్రియాలు అసంపూర్ణమైనవి, మనం మోసం చేసే ప్రవృత్తి ఉంది, ఇవన్నీ మనకు తెలుసు కదా, 4 లోపాలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసి గురువు నుండి ప్రామాణిక జ్ఞానాన్ని పొందడానికి వెళ్ళాం. సో గురువుని సంపూర్ణంగా అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేశాం. తర్వాత మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళేసి సగం విషయం చెప్పేసి గురువు కూడా మనకు నచ్చిన విషయాన్ని గురువు చెప్పాలని మనం అనుకుంటే అది అజ్ఞానం అన్నమాట. గురువుని మోసం చేయడానికి ప్రయత్నిస్తే అది అజ్ఞానం అన్నమాట కదా. సో కానీ దురదృష్టం ఏంటంటే చాలా వరకు గురువుని స్వీకరించినా సరే చాలామందికి గురువు వాళ్ళ మనసునే గురువుగా అంగీకరిస్తారన్నమాట. మనసు చెప్పినట్లుగానే చేయడానికి ప్రయత్నిస్తారు, మనసునే పూర్తిగా విశ్వసిస్తారనమాట. నాకు ఇది సరైనది అనిపిస్తుంది కాబట్టి ఇదే సరైనది. గురువుకు పూర్తిగా తెలియదు, అసలు విషయం ఏంటంటే గురువుకు తెలియదు అని అనుకుంటారు. సో అది సమస్య. కాబట్టి ఇక్కడ ఏంటంటే సతీ శివుడికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది, ఏదో ఒక విధంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ శివుడికి తెలుసు
మరి దాన్ని వెళ్ళడం వలన మరి పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒక విధంగా చూస్తే పార్వతికి కూడా తెలుసు. అయినా సరే తను నేను కుటుంబం పట్ల ఉన్న ఆప్యాయతతో వెళ్ళిందనమాట. యాక్చువల్లీ మనం చూసాం మరి స్త్రీలు అంత జ్ఞానవంతులు కాదని మనకు అర్థమవుతుంది. ఇంతేకాకుండా మనం రామాయణంలో కూడా చూస్తాం, సీత కూడా ఏం చేసింది, బంగారు రేడిని చూసి కావాలనుకుంది. కదా, రాముడు ఏమని చెప్పాడు, ముందుగా అదేదో మాయ అని చెప్పేసి రాముడికి తెలుసు, చెప్పడానికి ప్రయత్నించాడు, కానీ సీత అది కావాలని చెప్పేసి అన్నదన్నమాట. కానీ అక్కడ అఫ్కోర్స్ మనం ఈ లీలను సీత కూడా సాధారణమైన స్త్రీ లాంటిదని మనం అనుకోకూడదు. భగవంతుడు అక్కడ లీల చేయడానికి సీతను అలాంటి స్థితిలో ఉంచాడనమాట. భగవంతుడు ఒక లీల చేయాలనుకున్నాడు, అది భాగంగా అలా జరిగింది. కానీ సాధారణంగా మనం స్త్రీలను గమనించినట్లయితే వాళ్ళు భావోద్వేగాలు వాళ్ళలో ఎక్కువగా ఉంటాయన్నమాట. యాక్చువల్లీ అలాంటి భౌతిక భావాలు ఉన్నప్పుడు బుద్ధి సరిగా పనిచేయదు. కానీ స్త్రీల నుండి ఈ ఎమోషన్స్, ఈ భావోద్వేగాలను తీసేయడం చాలా చాలా కష్టం. ఎంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళైనా సరే ఈ భావోద్వేగాలకు గురి కాకుండా చేయడం అనేది చాలా చాలా కష్టం అన్నమాట. యాక్చువల్లీ ఎందుకంటే వాళ్ళు సహజంగానే అలాంటి స్వభావం కల వాళ్ళు అన్నమాట. యాక్చువల్లీ సో కాబట్టి మరి ఏం చేయాలి, ఏం చేయలేం. గురువు కూడా ఏం చేస్తాడు, చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఇది చేస్తే ఇలాంటి నష్టాలు కలుగుతాయని చెప్తాడు. మనం అంగీకరిస్తే మంచిది, అంగీకరించకపోతే మనమే నష్టపోతాం అన్నమాట. సో అలా మరి సతీ చేసిన పని మరి తర్వాత మనం చూస్తున్నాం, తర్వాత శ్లోకాల్లో చూస్తాం ఏ విధంగా తన వినాశనానికి దారితీస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మరి అక్కడ దక్షుడు మనం ముందు చెప్పుకున్నట్లు ఏంటంటే, దక్షుడు ఇంకా ఎంతకాలం తర్వాతనైనా సరే ఇంకా ఆయన మారలేదన్నమాట. యాక్చువల్లీ శివుడి పట్ల ఇంకా కోపంతోనే ఉన్నాడు. కోపంతోనే కాకుండా శివుడిని ఇంకా చాలా హీనభావంతోనే చూస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ సో అది దక్షుడి యొక్క అజ్ఞానం. ఆ విషయం శివుడికి తెలుసు. సో కాబట్టి శివుడు ముందు నుండి కూడా పార్వతికి చెప్పడానికి ప్రయత్నించాడు అనమాట. సో ఇంకొక విషయం భాషలో ఏం చెప్పారు, శివుడిని అభవ అంటే జన్మరహితుడు అని సంబోధించింది. శివుడికి జన్మ లేదా అంటే, బ్రహ్మ విష్ణు యొక్క నాభి కమలం నుండి జన్మించాడు, కానీ శివుడు బ్రహ్మ నుండి ఉద్భవించాడు, బ్రహ్మ యొక్క భృకుటి నుండి జన్మించారని చెప్తారు. కాబట్టి శివుడిని సాధారణంగా అభవుడు అని అన్నారు. కాబట్టి ఇక్కడ అభవుడు అంటే భౌతిక గుణాల చేత ప్రభావితం కాడు, భౌతిక క్లేశములను అనుభవింపలేడు అని గ్రహింపవచ్చు అని ప్రభుల వారి భాషలో రాస్తున్నారు అనమాట. శివుడికి భౌతిక క్లేశాలు ఏమి ఉన్నామండి, ఎందుకు? ఎప్పుడు ఆయన ఆధ్యాత్మిక చైతన్యంలోనే ఉంటాడు, ఆయన శుద్ధ సత్వంలోనే ఉంటాడు. తమో గుణంలో ఉన్న జీవులకి అధిపతి, కానీ ఆయన మాత్రం శుద్ధ సత్వంలో ఉంటాడు. శుద్ధ సత్వంలో ఉన్న వాళ్ళకి త్రిగుణాల ప్రభావం ఉండదు కదా, భౌతిక క్లేశాలు ఆయన ప్రభావం చూపించలేవు. ఆయనకి సమస్య లేదన్నమాట. తను అవమానింపబడ్డా, మరి దక్షుడి చేత అవమానింపబడ్డా సరే తనేం అవమానాన్ని స్వీకరించలేదు. కానీ దక్షుడికి, అంతేకాకుండా ఇతరులకు నష్టం కలుగుతుందని చెప్పేసి శివుడు అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా లేడు. సో అది శివుడి యొక్క స్థానం అన్నమాట. అందుకనే ఇక్కడ అభవ అనే పదం వాడారని భాష్యంలో ప్రభుల వారు రాస్తున్నారు. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు?
రాముడు ఫస్ట్ అంటే వాల్మీకి రామాయణం ప్రకారం చూసినట్లయితే రాముడు ఆ, వెంటనే అంగీకరించలేదు. రాముడు చెప్తాడు, సో నాకేదో సందేహంగా ఉందని చెప్తాడు. కానీ సీత ఆ, లేదు, ఆ లేడీ చాలా ఆకర్షణీయంగా ఉంది, నాకు కావాలని చెప్పి అడుగుతుందన్నమాట. శిష్యులు అవును, శి- శివుడు శుద్ధ భక్తుడు, మరి తన అనుచరులు కూడా శుద్ధ భక్తులు అవ్వాల్సిన అవసరమే ఉంది. వాళ్ళు కూడా శుద్ధ భక్తులు అవ్వాలి, బాగుపడాలి. బాగు చేయడానికే శివుడు ప్రయత్నిస్తాడు. మరి గురువు కూడా ఆ, ఉన్నతమైన స్థానంలోనే ఉంటాడు. మరి శిష్యులందరూ ఖచ్చితంగా గురువు శిష్యులందరినీ కూడా ఉన్నత స్థానానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. కానీ శిష్యులు అందరూ ఉన్నత స్థానానికి వస్తారా? దానికి అదే సమాధానం, దానికి ఆ ప్రశ్నకే సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు ఒక గురువు ఉన్నాడు, గురువు యొక్క శిష్యులు అందరూ కూడా గురువు స్థానంలోనే ఉంటారా? గురువు ఏం చేస్తాడంటే ఆ అజ్ఞానులను ఆ, ఉద్ధరించడానికి ప్రయత్నిస్తుంటాడు. వాళ్ళు అనుసరిస్తే వాళ్ళు కూడా ఉద్ధరింపబడతారు, గురువుని అనుసరిస్తే ఉద్ధరింపబడతారు. అలా శివుడిని ఎవరైతే సంపూర్ణంగా అనుసరిస్తారో, శివుడు చెప్పినట్లుగా అనుసరిస్తారో వాళ్ళందరూ ఉద్ధరింపబడతారు. కానీ అందరూ అలా అవరన్నమాట. మరి కలియుగంలో అలా అవ్వకపోవడానికి కూడా కారణం ఏంటి? ఎందుకు శివుని యొక్క అనుచరులు పూర్తిగా శివుని అర్థం చేసుకోలేకపోతారు? మందభాగ్యులు. ఇంకా కానీ ఇప్పుడు ఆ సాగు తోటి చాలా మంది ఇక్కడ మత్తు పదార్థాలు తీసుకుంటుంటారు. శివుని యొక్క శిష్యుడు అనుయాయులు ఇప్పుడు కలియుగంలో చాలామంది శివుని యొక్క అనుచరులు శివుని సరిగా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? కలి ప్రభావం. హరే కృష్ణ. ఇంకా ముందు అధ్యాయంలో చదివాం కదా, వాళ్ళందరూ శపింపబడ్డారు. బృహస్పతి వాళ్ళందరూ కూడా శపిస్తారు కదా, శివుడి అనుచరులందరూ కూడా ఇలా అయిపోతారు, మీకు అర్థం కాదు మీకు అని చెప్పేసి శపించారు కదా. అలా అని చెప్పేసి శివుడు ఇంకా దాన్ని శాపాన్ని తీసుకున్నాడని కాదు, శివుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ ఆ శాపం యొక్క ప్రభావం ఉంటుంది. కానీ ఎవరైతే మరి శివుడిని పూర్తిగా అనుసరించడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు ఉద్ధరింపబడతారు. ఈ భౌతికమైన వ్యక్తుల యొక్క శాపాలు అనేటివి ఆధ్యాత్మిక ఏంటి నిర్దేశాలకు అతీతమేం కాదు. ఆధ్యాత్మిక ఉపదేశాలు అనేవి భౌతిక శాపాలన్నీ అధిగమించవచ్చు. శివుణ్ణి సరిగా పాటించినట్లయితే ఆ శాప ప్రభావం నుండి కూడా బయటపడవచ్చు. కానీ చాలా అరుదు అన్నమాట, చాలా అరుదు. సో అందుకనే మనం చూస్తుంటాం ఆ శాప ప్రభావం ఏంటంటే శివుని యొక్క అనుచరులు చాలామంది శివుని అర్థం చేసుకోలేకపోతారు. అలా ఇంకా లెస్ ఇంటెలిజెంట్ చెప్పొచ్చు, అర్థం చేసుకోవచ్చు. అందరూ లెస్ ఇంటెలిజెంటే కలియుగంలో. బట్ ముఖ్యమైన కారణం ఏంటంటే ముందు అధ్యాయంలో చదివాం కదా, వాళ్ళు శపింపబడ్డారని. అదే చదువుతున్నాం, అదే మర్చిపోతే ఇలా. హరే కృష్ణ. శ్రీమద్భాగవతం కీ జయ. శ్రీల ప్రభుపాద కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.